నమ్మిన వారి వలన అనే మాటను ఈరోజు నేను దేవుని వాక్యము పంచుకుంటుండగా వినండి శ్రద్ధగా. నమ్మిన వారి వలన అంటే ఎవరి వలన కార్యాలు చూస్తారు, ఎవరి వలన కార్యాలు జరుగుతాయి ఇతరులకు కానీ మరి మన జీవితంలో కానీ అంటే నమ్మిన వారి వలన. హల్లెలూయా. ఎవరి వలన చెప్పండి? నమ్మిన వారి వలన ఏం జరుగుతాయంట? కార్యాలు. హల్లెలూయా. ఏం కార్యాలు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు జరుగుతాయి నమ్మిన వాళ్ళ ఎడల. వారి ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. మామూలుగా కాదు, అద్భుత సూచక మహత్ కార్యములు జరుగుతాయి. కాబట్టి మనము నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నమ్మకం లేని చోట్లలో ఎటువంటి కార్యము పొందుకోవడానికి కూడా ఏం లేదు, సాధ్యము లేదు. ఎటువంటి కార్యములు కూడా మనం పొందుకోలేదు. నమ్మకము ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే దేవుళ్ళలో నుండి మన జీవితాల్లో కార్యాలు మనం పొందుకోవడం జరుగుతుంది. మన జీవితంలో జరుగుతాయి, ఇతరుల జీవితాలలో కూడా మన ద్వారా జరుగుతాయి కార్యాలు. హల్లెలూయా. మనము ఆశీర్వాదకరంగా ఉంటాము, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. అయితే నమ్మకము ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. నమ్మకం లేకపోతే ఏది కూడా జరగదు. ఆ విషయమే, అంశమే ఈరోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. నమ్మినాము కదా, నమ్మకపోతే మరి చర్చికి వస్తామా? నమ్మకపోతే బాప్తిసం తీసుకుంటామా? నమ్మకపోతే మరి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు దేవుల్లో ఉన్నామా? నమ్మకపోయింటే ఎప్పుడో మేము చర్చికి వచ్చేవాళ్ళం కాదు, మేము ప్రార్థన కూడా చేసేవాళ్ళం కాదు అంటారు. హల్లెలూయా. మరి సూచక కార్యాలు అంటే దేవుడు చెప్పేది ఇక్కడ అబద్ధమా? యేసయ్య చెప్పేది? నమ్ము వారి ఎడల ఏం జరుగుతాయంట? సూచక కార్యాలు జరుగుతాయి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మనలో నమ్మకం ఉన్నప్పుడు ఆ కార్యాలను మనం చూడటానికి సాధ్యమవుతుంది. చూడండి దేవుని వాక్యము. మార్కు సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చదువుతాము. మార్కు సువార్త 5:36వ వచనాన్ని చదువుదాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పారు. హల్లెలూయా. బాగా గమనించామా? ఇక్కడ సమాజ మందిరపు అధికారి అంటే ఆయన పేరు ఏంటంటే యాయీరు. ఆయన పేరు యాయీరు. యాయీరు కుమార్తె ఏమైపోయిందంటే రోగిగా ఉన్నదన్నమాట. ఆమె రోగిగా ఉన్నది. ఆమె ఇంకా చనిపోలేదు. ఆమె ప్రాణంతోనే ఉండగానే ఈ యొక్క అమ్మ వినండి, దేవుని వాక్యం వినండి. ఈ యేసయ్య దగ్గరికి ఆయన వచ్చాడు. ఏ నమ్మకంతో వచ్చాడు ఆయన? యేసయ్య దగ్గరికి ఎలాంటి నమ్మకంతో వచ్చాడంటే యాయీరు, యేసయ్య నా కుమార్తెను ఆయన స్వస్థపరుస్తాడు అని వచ్చాడు. లేదు, బాగా వినాలి అందరు. ఏ నమ్మకంతో వచ్చినాడు? బ్రతికి ఉన్నది, ఆమె బ్రతికి ఉన్నది. అయితే బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రోగిగా ఉంది, సావు బ్రతుకుల మధ్యలో తన కుమార్తె ఉన్నది. కాబట్టి ఆమెను మంచం మీదనే పండబెట్టేసి ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి నమ్మకంతో వచ్చాడు. హల్లెలూయా. ఏ నమ్మకంతో వచ్చినాడు చెప్పండి? నా కూతుర్ని స్వస్థపరుస్తాడు, నా కూతుర్ని బాగు చేస్తాడు అనే నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క సమాజ మందిరపు అధికారి. హల్లెలూయా. ఏదో ఒక విశ్వాసి కాదమ్మా, అధికారి. ఆ నమ్మకంతో, ఆయన నమ్మకంతో ఈ అధికారి, సమాజ మందిరానికే అధికారిగా ఉన్నటువంటి ఇతను గొప్ప స్థానంలో, గొప్ప పోస్టులో ఉన్నటువంటి ఈ యొక్క యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా అనేసి ఆయన గబగబా యేసు ప్రభు ఆయన వెంట వెళ్ళిపోలేదు. హల్లెలూయా. వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే యేసు ప్రభు
ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి యేసు ప్రభు వస్తా ఉంటే మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు అక్కడ ఉంటా ఉన్నది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ. అంతేకాకుండా అక్కడ జనము యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే ఆ యేసు ప్రభు గురించి కార్యాలు ఆయన చేసినటువంటి సూచన అద్భుత కార్యాలు విని జనమంతా కూడా యేసు ప్రభు ఉన్న చోట్లకు వచ్చేసారు. అక్కడక్కడ నుంచి జనం వచ్చేసారు. ఇక్కడ ఈ జనమునంతా తోసుకొని వెళ్ళేంత లోపల ఎవరు వచ్చేసింది? ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. అక్కడ ఆమె యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది. ఆ వస్త్రములో నుండి ఆమెలోకి స్వస్థత వెళ్ళిపోయింది. అక్కడ కొద్దిసేపు మీటింగ్ జరిగింది. అక్కడ హల్లెలూయా. ఆలస్యం అయిపోతా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ లేట్ అవుతా ఉంది, ఆలస్యం అవుతా ఉంది. అక్కడ నన్ను ముట్టింది వారు ఎవరు అని చెప్పి అక్కడ యేసు ప్రభు అడుగుతా ఉంటున్నాడు. ఈమె ఇంకేమో స్టోరీ అంతా కూడా యేసు ప్రభుకి చెప్తా ఉంది. అక్కడ టైం అయిపోతా ఉంది. వింటున్నారమ్మా? ఈ టైం అయిపోతా ఉంటే ఇక్కడ ఏమైపోయింది? అంత లోపల ఎక్కడి నుంచి వచ్చినారు? యాయీరు ఇంటి నుండి మనుషులు వచ్చినారు. యాయీరు ఇంటి నుండి మనుషులు వచ్చి ఏమంటున్నారంటే ఇక బోధకుడిని బాధ పెట్టకు అయిపోయింది. అర్థమవుతుందమ్మా? బోధకుడిని బాధ పెట్టకు అయిపోయింది. నీ కుమార్తె ఏమైపోయింది? చచ్చిపోయింది అని చెప్తున్నారు కొందరు వచ్చి. అర్థమవుతున్న వాక్యము మీకు అర్థం కావాలని చెప్తున్నా. కొందరు వచ్చి ఇంటి దగ్గర నుండి వచ్చి ఇంకెందుకు బోధకుని బాధ పెట్టవు, ఆయన చచ్చిపోయింది కూతురు, పోదాం రా, ఇక దాన సంస్కారాలు చేద్దాము, వెళ్ళి మనలో పెట్టుదాం రా అని వాళ్ళు పిలుస్తున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్న మాట చూడండి, ఎంత మంచి మాట అంటే అదే అంటున్నాడు అనమాట. యాయీరు నమ్మిక మాత్రం ఉంది. ఏ నమ్మకంతో వచ్చినావు నువ్వు నా దగ్గరికి? హల్లెలూయా. నీ కుమార్తె రోగముతో ఉంది, వ్యాధితో ఉంది. ఏ నమ్మకంతో వచ్చినావు నా దగ్గరికి నువ్వు? హల్లెలూయా. నీ కుమార్తెని స్వస్థపరుస్తానన్న నమ్మకంతోనే కదా వచ్చావు. అదే నమ్మకం పోగొట్టుకోకు. నా మీద నువ్వు పెట్టిన నమ్మకం పోగొట్టుకోకు. భయపడద్దు, ఆమె బ్రతుకుతుంది. హల్లెలూయా. మనం ఏ నమ్మకంతో వస్తున్నాం చెప్పండి? యేసయ్య దగ్గరికి నా బతుకును మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు యేసయ్య, నా పిల్లల భవిష్యత్తును మారుస్తాడు యేసయ్య, నా జీవితంలో ఏదో మేలు చేస్తాడు యేసయ్య, నా పాపాన్ని క్షమిస్తాడు యేసయ్య, నన్ను పరలోకం చేరుస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అనే కదా వచ్చారు. హల్లెలూయా. ఎంత ఆలస్యమైనా అది ఇక అసాధ్యమైన అసాధ్యాన్ని సాధ్యపరిచేవాడే మన దేవుడు. హల్లెలూయా. చెప్పండి కదా ఒకసారి. మరే నమ్మకం ఏం చెప్పండి? మీరు ఏదో మోసుకొని రావాలా కాదు యేసయ్య దగ్గరికి. ఏముందమని చెప్పినాడు? నువ్వే నమ్మకంతో వచ్చావు యాయీరు, నా దగ్గరికి నువ్వు ఏ నమ్మకంతో వచ్చావు? ఆ నమ్మకాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ కూతురు చచ్చిపోయిందంటే నువ్వు నమ్మద్దు. హల్లెలూయా. భయపడద్దు, అయిపోయింది అనుకోవద్దు. ఏ నమ్మకంతో వచ్చినావో ఆ నమ్మకాన్ని అలాగే పట్టుకో, ఆ నమ్మకాన్ని అలాగే పట్టుకో అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు యాయీరు ఇంటికి వచ్చాడు. యాయీరు ఇంటికి వస్తే అందరు కూడా ఆ ఇంటి దగ్గర లోపల ఆ చచ్చిపోయిన పాప శవాన్ని మంచ మీద పండబెట్టి ఈ బంధు బలగం అందరూ కూడా ఫోన్ చేస్తే వచ్చేసారు, టెలిగ్రామ్ ఇస్తే వచ్చేస్తున్నారు. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ పాప వయసు 12 సంవత్సరములు. హల్లెలూయా. చచ్చిపోయిన పాప యాయీరు కుమార్తె యొక్క వయసు ఎంత తెలుసా? 12 సంవత్సరాలు. ఇంత చిన్న వయసుకే చచ్చిపోతుందా తల్లి అని ఏడుస్తున్నారు. హల్లెలూయా. బయట ఇంత చిన్న వయసుకే చనిపోయినావా, అయ్యో నీకు ఎంతో భవిష్యత్తు ఉంది కదా అని ఒళ్ళు చేసి ఏడుస్తున్నారు ఇంటి దగ్గర చచ్చిపోయిన పాపను మంచం మీద పండుబెట్టి.
యేసయ్య అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు. అయిపోయిన పని. కానీ ఇక్కడ యేసు ప్రభు వస్తే యేసు ప్రభు అన్నాడు వీళ్ళందరినీ పక్కకు పంపించేయండి, ఫస్ట్ వీళ్ళందరినీ పక్కకు పంపించండి, నాకు దారి అన్నాడు. లోపలికి యేసు ప్రభు పోయి యేసు ప్రభు ఆ పిల్ల తల్లి తండ్రి అంటే యాయీరు భార్య వాళ్ళిద్దరు, తర్వాత యేసు ప్రభుతో కూడా ముగ్గురు శిష్యులు, వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి చచ్చిపోయిన ఆ పాపని చెయ్యిని పట్టుకొని లేపాడు యేసయ్య. హల్లెలూయా! చచ్చిపోయింది శవమును, ఆమెను ఏం చేశాడు యేసయ్య? లేపాడు. ఆయన మృతులను లేపగలిగే శక్తి గల దేవుడు. హల్లెలూయా! మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏ శక్తి? మృతులను చెప్పాలి మీరు. ఏ శక్తి ఉంది యేసయ్యలో? మృతులను లేపగలిగిన శక్తి ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. లేపాడు. ఎవరు లేపాడు చెప్పండి? చచ్చిపోయిన చిన్నదాన్ని లేపాడు. ఎంత శక్తి గల వాళ్ళు చూసినావా? నమ్మిక మాత్రం ఉంచి. మన పరిస్థితులు చచ్చిపడిపోయి ఉంటాయి, మన పరిస్థితులు మనకు చెప్తా ఉంటాయి, ఇంకంతా అయిపోయింది, ఊరికే ఎందుకు అది ఇది ప్రయాసం పడతావు, మానేసి గమ్ము కూర్చోండి. హల్లెలూయా! నమ్మిక మాత్రం ఉంచి. నువ్వు నమ్మిన దేవుడు నిన్నేం చేయాలి చెప్పు? సిగ్గుపరచడు. హల్లెలూయా! నిన్న నమ్మి ಬಂದೆ నా ಲಜ್ಜೆಪಡಲಿಲ್ಲ, ನಿನ್ನ ದಯೆಗೆ ನಾ ಕೈ ಬಿಡಲಿಲ್ಲ, ಬರೆ ಕೈಯಿಂದ ಬಂದೆನು ನಾ ತುಂಬಿದವನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದೆ. ಎಲ್ಲೋ సుదితే. హల్లెలూయా! నిన్న నమ్మి బందేనంటే నిన్ను నమ్మి వచ్చినాను, సిగ్గుపడను ఎన్నటికి. ఆయన నమ్మారు, వచ్చినారు, సిగ్గుపరుస్తాడా? చెప్పండి అమ్మా. ఏ విషయమైనా కానీ దేవునికి అసాధ్యమా? ఎవరు నమ్మొచ్చారు ఇక్కడికి? ఎవరిని దేన్ని నమ్మి మీరు యేసయ్య నమ్ముకున్నారు చెప్పండి? యేసయ్య మా భవిష్యత్తు, మా జీవితాలను, మా బతుకును మారుస్తాడు. హల్లెలూయా! అదే నమ్మకంతోనే ఉండండి కొనావలసి. ఈ మధ్యలో ఎన్నో వస్తాయి పోతాయి, ఏమీ కాదు. హల్లెలూయా! చూడండి మధ్యలో ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినా ఏమీ కాదు. కానీ చివరికి యాయీరు పెట్టిన నమ్మకం యేసు ప్రభు మీద, ఆయన నమ్మకాన్ని సిగ్గుపరచక ఆయన కుమార్తెను బ్రతికించి ఉంచారు. హల్లెలూయా! మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు, పాతాళాన్ని తప్పించగలిగిన శక్తి గల దేవుడు. మన దేవునికి ఏమన్నా చెప్పండి? పాతాళాన్ని తప్పించగలుగుతాడు, మృతులను లేపగలుగుతాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు. చేసే శక్తి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా! కాబట్టి ఏ ఉంచమని చెప్తున్నాడు చెప్పండమ్మా? నమ్మిక. ఎవరి మీద నమ్మకం? ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనుషుల మీద ఉన్నంత నమ్మకము ఎవరి మీద లేదు. ఉందా? చెప్పండి అమ్మా, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరో రేపు రాపో ఇస్తాను ఒక 2 లక్షలు అంటే ఎంత నమ్మకం మీద వేరే వాళ్ళకి మాట ఇచ్చారు. రేపు ఇస్తాను పో, ఎందుకు ఆయన చెప్పినారు కదా. ఎవరు చెప్పినారు? ఆయన చెప్పినాడు ఇస్తానని. పో, రేపు రాపో నీ సొమ్ము నీకు పడేస్తానంటాం. హల్లెలూయా! పొద్దున్నే ఫోన్ చేస్తే ఫోన్ వేస్తాను. ఏమయ్యా వద్దునా అని ఫోన్ చేస్తే అసలు నీ ఫోనే రిసీవ్ చేయడు. పో, ఎన్నిసార్లు రింగ్ చేసినా ఏం చేయడు, ఫోనే ఎత్తడు. ఇక లోపల టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది.
ఏమైపోతాయి చెప్పండి? మాట ఇచ్చినాం కదా వాళ్ళకి. ఎవరు నమ్మి? ఇస్తానన్న ఆయన నమ్మి అక్కడ ఏం చేసినాము? మాట ఇచ్చినాం. ఇప్పుడు వాడు వస్తాడు, ఏమై ఇస్తానన్నావు కదా, నువ్వు ఎవరు నమ్మి మాట ఇచ్చినవాడా? హల్లెలూయా. ఆ మనిషి ఇస్తానన్నాడు, ఈ మనిషికి నువ్వు చెప్తున్నావు. ఆ మనిషి ఫోన్ ఎత్తడు, ఫోన్ ఎత్తలేదు. ఇంటి దగ్గరికి వెళ్దాం అనిపోతే భార్య చెప్తాను, లేదయ్యా ఇప్పుడు అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయినాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి చెప్తావు ఇప్పుడు? మనసును నమ్మితే ఇదే జరిగింది, మనసును నమ్మితే ఇదే జరిగింది. కానీ దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి నమ్మితే నువ్వు లజ్జపడవు, సిగ్గుపడవు. హల్లెలూయా. ఎవరిని నమ్ముకొని వచ్చావో కొన వరకు ఆయన మీదనే నమ్మకం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని నమ్ముకొని మాట ఇస్తున్నావో అదే దేవుని మీద నమ్మకం లేదు. ఆయన అంటున్నాడు, యాయిరు నువ్వు నన్ను నమ్మి వచ్చినావు, నీ కుమార్తె నేను బాగు చేస్తానని నన్ను నమ్మి వచ్చినావు. నువ్వు నమ్మిక మాత్రం, నీ నమ్మకాన్ని పట్టుకోవట్లే గట్టిగా. నీ నమ్మకాన్ని నువ్వేం చెయ్యి? నమ్మి వచ్చినావు కాబట్టి పట్టుకో, నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. అట్లే ఉండు. నీ నమ్మకాన్ని సిగ్గుపరచను. నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎన్నడూ సిగ్గుపరచను అంటాడు యేసయ్య. హల్లెలూయా. ధైర్యం రావట్లేదు ఈ మాటను బట్టి. హల్లెలూయా. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేది, ఆ పరిస్థితులు చూడద్దు, పరిస్థితుల కంటే గొప్ప దేవుని చూడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిలో ఇంకొక వచనాన్ని చూద్దాము. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము 40 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో అంటున్నాడంటే యేసు ప్రభువు శిష్యులతో అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులు. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక ధోనిలో ఉన్నారు. వారి ధోనిలో నుండి వారు ఇంకొక ఈ ధర నుండి ఆ ధరికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఓడ అమరమున ఆయన పడుకొని ఉన్నాడు. ఓడ అమరమున శిష్యులు పైన కూర్చొని ఉన్నాడు. అయితే ఈ ఓడ ఏమైపోతుందంటే మునిగిపోతుంది. ఎందుకంటే గాలి వాన వచ్చేసింది, గాలి వచ్చింది, వాన కూడా వస్తా ఉంది. ఇక ఈ ఓడ గాలి వాన చేత ఈ ఓడలోనికి నీళ్ళు వచ్చి ఓడ మునిగిపోతా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క శిష్యులు చూశారు, భయపడిపోతా ఉన్నారు. భయపడిపోయి కంగారు పడిపోయి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు లేపుతున్నారు, యేసయ్యా చెయ్యి ఓడ ఏమైపోతుంది, ఓడ మునిగిపోతుంది, నీళ్లు ఈ గాలి వాన చేత ఈ ఓడ ఏమైపోతుంది, గాలికి ఏది క్రమం తప్పిపోతుంది, అంటే బ్యాలెన్స్ తప్పిపోతా ఉంది. నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి? ఓడలోనికి వచ్చేస్తున్నాయి. ఓడలో మొత్తం నీళ్ళు నిండిపోతే మనమంతా కూడా అట్లా వెళ్ళిపోతాము. లేవి ప్రభు అని లేస్తుంటే వెంటనే లేచి యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఫస్ట్ గాలిని సముద్రానికి ఆజ్ఞాపించగా ఈ సముద్రము కూడా నిమ్మలమైంది, గాలి నిమ్మలమైంది, వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. అప్పుడు శిష్యుల వైపు చూసి అంటున్నాడు, ఎందుకు ఇంకనూ మీకేమి లేదు, నమ్మకం లేదా నా పైన? హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఆ పైన వచనాలు చదివితే మీరు ఏది 30-35 అక్కడ చదివితే అక్కడంతా ఉంటది. నేను చెప్పే మాటలు టైం లేక ఇంతే చదివిస్తున్నా. కాబట్టి ఏమన్నంటే మీరు ఎందుకు భయపడుతున్నారు,
నమ్మిక లేదా మీకు? ఇంకా మీ నమ్మకం ఎక్కడ? మీ నమ్మకము ఎక్కడున్నది అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభుతో ఉండి ఎన్ని కార్యాలు చూసినారు వాళ్ళు. యేసు ప్రభుతో ఉండి ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు. అయితే యేసు ప్రభు ఈ గాలిని ఈ యొక్క వర్షాన్ని ఆజ్ఞాపిస్తే ఆగిపోదాని వాళ్ళ నమ్మకం ఉండాలా లేదా? లేదు. వాళ్ళు ఎవరిపైన నమ్మకం లేదు? యేసు ప్రభు పైన నమ్మకం లేదు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ నమ్మకం ఉండదు. ఏదైనా సమయము ఏదైనా పరిస్థితిలో కుతికి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు నమ్మరు. ఎందుకు? చూడండి, ఇక్కడ వాళ్ళు కుతికి మీదకి వచ్చింది, ప్రాణ భయం వాళ్ళకి వచ్చేసి అనుకున్నారు, భయపడి లేపుతున్నారు యేసు ప్రభు. ఫస్ట్ మునిగిపోతే యేసు ప్రభు మునిగిపోయేదన్న, వీళ్ళు కాదు. ఎందుకంటే ఓడ అమరం అంటే కింద అనమాట, వీళ్ళు పైన కూర్చున్నారు ఇట్లా. ఈ యేసు ప్రభు ఎక్కడ పనుకున్నాడు? కింద పనుకున్నాడు ఓడకి. యేసు ప్రభు మునిగేది. వీళ్ళు భయపడిపోయి కంగారు పడిపోయి యేసు ప్రభుని అడావుడిగా లేచి అంటున్నారు. అక్కడ పైన చదివితే ఉంటుంది, ఒకసారి ఎవరన్నా చదవగలిగే వాళ్ళు ఉంటే బాగుంటుందా? 4వ అధ్యాయము 35 వచనం చదువునానా? 4:35. నేను చదువుతున్నా 35. అదేమనగా సాయంకాలం అయినప్పుడు ఆయన ఆ దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చేది. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడు మీద తల వాల్చుకొని నిద్రించుతుండేది. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించి పోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. చూసినారా? గాలి ఏమైపోయిందంట? లేచి ఆయన ఏం చేసినాడు? గాలిని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమైపోయిందంట. సముద్రము అలలు వచ్చి దేని మీద పడుతున్నాయి? దోణి మీద పడుతూ ఉన్నాయి. దోణి నిండిపోయి నీళ్లతో దోణి నిండిపోయి సాగుతుండగా అప్పుడు వచ్చి యేసు ప్రభుని లేపుతున్నారు. ప్రభువా, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా మా గురించి అని అంటున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? నమ్మిక. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ నమ్మకం అంటే ఉండదు. ఉందా చెప్పండి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వెంటనే ఉన్నారు. దీనిలో నమ్మకం ఉండాలా లేదా? అరే, యేసు ప్రభు మాతో ఉన్నాడు, మాకేం భయము? ఆయన మమ్మల్ని చేయబడి చేస్తాడా? ఆయన మనల్ని నిలుస్తుంది కదా, ఎన్ని అద్భుతాలు చేసినాడు, ఈ గాలిని దీన్ని గద్దించలేడా అని చెప్పి నమ్మకం ఉండాలా లేదా? ఏసై మీద ఉండాలా లేదా? మనమైతే వాళ్ళు చెప్తాం, అరే యేసు ప్రభు మనతో ఉన్నాడు, ఇంత అన్న యేసు ప్రభు వాళ్ళతో కూడా ఉన్నాడు, వాళ్ళకి ఇంత కూడా నమ్మకం లేదు చూడని వాళ్ళనైతే మనం అంటాం. హల్లెలూయా అంటామా లేదా? యేసు ప్రభు ఉన్నాడు కదా అని. అయితే చాలా మంది ఇదే స్థితిలో ఈ పరిస్థితిలో ఉన్నారు. ఏ స్థితి చెప్పండి? నమ్మకం లేని స్థితి, పరిస్థితులు. సమస్యలు వచ్చినప్పుడు, గాలి లాంటి సమస్యలు,
అలలు లాంటి సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు అరే యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? నేను చెప్తే బాగానే చెప్తారు, ఏమని? లోకంలో ఉండేవాడి కంటే నాకంటే ఫస్ట్ చెప్తారు. లేలుయా చెప్పుడు వరకే. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరున్నారని చెప్పి చెప్పినాం. మనం ఏం చెప్పినాం చెప్పండి? ఏమని చెప్పినాం? లోకంలో ఉండేవాడి కంటే కదా. హల్లెలూయా అంటే అప్పుడు ఉన్నాడు, సమస్య వచ్చినప్పుడు లేడా? అంటే వచ్చిపోతుంటాడా యేసయ్య? చెప్పండి అమ్మా. కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మందిరంలో కూర్చున్నారు. అమ్మా ఎవరున్నారు మీలో అంటే చెప్పండి, యేసయ్య ఉన్నాడు అంటారు. అదే మాట ఎప్పుడు చెప్పాలా? సమస్య వచ్చినప్పుడు చెప్పాలా. నమ్మకం ఉందా యేసయ్య మీద? సమస్యతో చూసి మాట్లాడగలుగుతావా? మాట్లాడతావా లేదా? సమస్య, ఈ సమస్యను తెచ్చిన దయ్యమా, దురాత్మ, పో యేసు నామములో. ఈ లోకంలో ఉండేవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తామా లేదా? అది వదిలేసి అయ్యో 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 అని అక్కడిక్కడ వెతుక్కుంటూ డాక్టర్ రిపోర్ట్ ఇస్తే డాక్టర్ రిపోర్టు వెళ్ళి ఎంతమందికి చూపిస్తారు? అయ్యో ఆ డాక్టర్ చెప్పినాడు, ఏం తెలుసా, ఏమి జనమమ్మా హాస్పిటల్లో. అబ్బా డాక్టరు ఎంత పెద్ద డాక్టర్ అంటే డాక్టరు, ఆ డాక్టర్ చెప్పినాడు, ఈ రిపోర్ట్ ఇచ్చినాడు అంట. ఎవరెవరు చెప్తారు చెప్పండి ఆ రిపోర్ట్ ఎత్తుకుపోయి? అమ్మా అందరికి దా రిపోర్ట్, దా రిపోర్ట్, దా రిపోర్ట్. యేసయ్య మాట చెప్పవే, రిపోర్ట్ చూపిస్తావు కదా ఎంత పెద్దగా. హల్లెలూయా. ఆయన చెప్పింది రైతే, రిపోర్ట్ కూడా కరెక్ట్ గా వచ్చింది. కానీ ఆ స్థితిని మార్చగలిగే దేవుడు నాలో ఉన్నాడు. ఎవరికి ఉత్సాహం రావట్లేదు చూడండి. ఎవరికి ఆ జిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది నీలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. రిపోర్ట్ కంటే ఎవరు పెద్ద చెప్పండి అమ్మా? రిపోర్ట్ గొప్పనా? ఆ రిపోర్ట్ తారుమారు చేసి దేవుడు గొప్ప. ఉన్న వాటిని లేనట్టుగా చేసేవాడు. నీకు రోగం ఉంది, ఆ డాక్టర్ చెప్పింది కరెక్టే, ఆ రిపోర్ట్ వచ్చింది కరెక్టే, కానీ దాన్ని లేకుండా చేసేవాడు దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఎవరికి ఉత్సాహం లేదు చూసినారా? పెద్ద కార్యమైనా సరే చేయటానికి నేను శక్తిమంతుడని మీరు నమ్మకం లేకుండా ఉన్నారా? ఈ గాలి నేను గద్దించలేనా? ఎక్కడ మీ నమ్మకం? ఎక్కడ మీ నమ్మకం? లేదా నమ్మకం దేవుడు చూస్తున్నాడు. నువ్వు వచ్చిన దేవుడి దగ్గరికి వచ్చిన నమ్మకం, ఆ నమ్మకము నీ ఊపిరి మీద ఉన్నంత వరకు అదే చెప్పాలి. ఏదైనా కానీ నా దేవునికి అసాధ్యమైనది లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా దాని అబ్బరాని. మీకు ఎవరో చేతబడి చేసినట్టున్నారు, అందుకే మీకు ఇలాగ అవుతా ఉంది అంటే, చేతబడి చేసిన వానికంటే నా దేవుడే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఒక్క మాట, ఆయన వరకు వద్దులేమా, ఆయన ఎందుకు మళ్ళీ అంత పెద్ద దేవుని మధ్యలో తెస్తావు? నీవే. ఆయన నీకే ఇచ్చినాడు ఆ అధికారాన్ని. ఎవరికి ఇచ్చినాడు? ఆయన వచ్చేదొద్దు, నువ్వు చెప్పు. ఎవరు చెప్పాలా? నువ్వు చెప్పు. ఆయన వరకు పోవద్దు. ఎందుకు? నువ్వేమని నమ్మాలా? నా దేవుడు నాకు అధికారం ఇచ్చింది. హల్లెలూయా. ఈ దయ్యాలు దురాత్మలు ఎల్లగొట్టడానికి నాకేమి ఇచ్చినాడు? ఆయన అధికారం ఇచ్చినాడా లేదా? అమ్మ ఎంతమంది నమ్ముతారు ఈ మాట? చదవండి మార్కు సువార్త, మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త చదవండి. 16:17 చదవండి. నేను చదువుతున్నా.
నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడునని కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. నమ్మినారా? యేసయ్య నమ్మినారా? నమ్మలేదా? చెప్పండమ్మా, నమ్మినారా నమ్మలేదా? ఇప్పుడు దయ్యం వెళ్ళగొట్టడానికి ఎవరు రావాలా? పాస్టరా? ఎవరు రావాలా? చేతబడి శక్తులు వెలగొట్టడానికి ఎవరు కావాలా? యేసయ్యనే మళ్ళీ రావాలా? కొన్ని పాస్టర్ రావాలా? నువ్వు బాప్టిజం తీసుకున్నావా లేదమ్మా? తీసుకున్నావా? నమ్మే కదా బాప్టిజం తీసుకున్నావు. మరి యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నువ్వు బాప్టిజం తీసుకో, నీకు దయ్యం పట్టినప్పుడు పాస్టర్ వస్తాడు, పాస్టర్ దయ్యాన్ని వెలగొడతాడు, పాస్టర్కి అధికారం ఉంది, నీకు లేదు అని చెప్పినాడు యేసయ్య. చెప్పండమ్మా, ఏం చెప్పినాడు? హల్లెలూయా. నువ్వు నమ్మి బాప్టిజం తీసుకున్నావు, నీకే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దయ్యము వెళ్ళగొట్టేది ఎవరు? పాస్టరా? యేసయ్యనా? ఎవరు వెళ్ళగొట్టాలా? నువ్వే వెళ్ళగొట్టాలి. నీకు అధికారం ఇచ్చినాడు. నువ్వు నమ్మితే నాకు అధికారాన్ని యేసయ్య ఇచ్చినాడని నమ్మితే అంతవరకు వాడిని బతిమలాడేది కాదు. యేసు నామంలో చేతబడి కానీ, చీకటి కానీ, శక్తి ఏదైనా కానీ ఇప్పుడు ఏర్లతో తొలగించుకో, యేసు నామంలో గద్దించు. అది నీకు ఉంటే గనక విశ్వాసంతో, నమ్మకంతో గద్దించు. నువ్వు గద్దించిన వెంటనే అది పోలేదంటే ఇంకా అయిపోయింది అనుకోవద్దు. అది ఎప్పుడో లోబడింది. నువ్వు అదే దృష్టితో చూడాలి. ఏ దృష్టితో చూడాలి చెప్పండి? ఏ నమ్మకంతో చూడాలి? ఎలీషా ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు వర్షం రాలేదు తెలుసా? వర్షమే రాలేదు. 3.5 సంవత్సరం వర్షం రాలేదు. భూమి పరిలిసిపోయింది. ఏలియా భూమి మీద ఏం లేదు, వర్షం లేదు, భూమి అంతా ఏమైపోయింది? నెరలు విడిచేసింది అనమాట. పగిలిపోయింది భూమి వర్షం లేక. పశువులకి మనుషులకి నీళ్లు లేక అల్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క చెప్తా ఉన్నాడు పనివాడితో, నువ్వు వెళ్ళి చూసి రాపో ఆకాశం వైపు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఆ గుహలో, గవిలో కూర్చొని గుహలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి చూసిరా అని చెప్పాడు. ఈయన 6 సార్లు వెళ్ళి చూసి వచ్చినాడు. అయ్యా, ఏమి వర్షం సూచనలు ఏమీ కనపడట్లేదు అని చెప్పాడు ఈ పనివాడు. అతని దగ్గర వచ్చి అప్పుడు మళ్ళా వెళ్ళి చూసి రాపు అని పోయి పంపిస్తుంటే ఈయన వచ్చి చూసినాడు. చూస్తే ఎంత మేఘం తెలుసా అమ్మా? ఎంత మేఘము! మనిషి అరిసే అంత అంటే కాదు, మనిషి అరిసే అంత మేఘము ఆ ఆకాశంలో కనపడిందయ్యా అని చెప్పారు. ఇక ఈ మాటను వెళ్ళి ఎవరు చెప్తున్నాడు తెలుసా? అహాబుతో వెళ్ళి చెప్పు. ఏమని చెప్పు? అరిచేంత మేఘాన్ని నమ్మి, అరిచేంత మేఘంని ఎవరు పుట్టించారు? దేవుడు. ఈ అరిచేంత మేఘాన్ని నమ్మి ఏమంటున్నాడు? నీ వెళ్ళి ఆహాబు రాజు వచ్చి కింద ఉన్నాడు, రథం వేసుకొని వచ్చినాడు, ఈయన పైన గోళం ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయనతో వెళ్ళి ఏమని చెప్పమని చెప్తున్నాడు? నీవు నీ రథం వేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపో, లేదంటే నువ్వు స్లోగా నిదానంగా పోయినావనుకో ఏమైతుందంట, నీ రథ చక్రాలు ఈ వర్షంకి భూమి తడిచిపోయి నానిపోయి నీ రథ చక్రాలు ఏమైపోతాయి చెప్పు? ఇరుక్కొని పోతావు, నువ్వు ఇంటికి వెళ్ళడం కష్టం అయిపోతుంది అని చెప్పాడు. హల్లెలూయా. అమ్మా, వర్షము ఎంత వర్షం పడితే ఆ భూమి తడిచి అది మెత్తగా అది మెత్త కావాలంటే ఎంత వర్షం పడాలి చెప్పండి? అరిసే అంత మేఘంతో అవుతుందా? అరిసే అంత మేఘంతో ఏం నానదు? ఖర్చు గుడ్డ నానదు.
ఆ అరిసి అంతా మేఘం ఏం తెలిసినా మాకు కొన్నిసార్లు చూడండి, మన వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఈడ వాన పడితే ఆడ వాన పడదు. అంటే మేఘం ఎక్కడుందో, మేఘం ఎంత ఉందో, మేఘం ఎక్కడుందో అక్కడే వాన పడుతుంది. మళ్ళీ అక్కడ పడదు. మేఘం లేని దగ్గర వర్షం పడదు కదా. అరే ఆడ వర్షం ఇంతగా కుంభపోత వర్షం పడింది, ఇదేమో భూమి కూడా తప్పలేదు అంటారు కొన్నిసార్లు. అవునా కదమ్మా, అనుభవం చూసినాం కదా. హల్లెలూయా. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏమి నమ్ముతున్నాడు? నేను నమ్మిన దేవుడు మన సిగ్గుపరచు. ఒకవేళ రాకపోతే వర్షం ఈ నా చెప్పినంత వర్షం రాకపోతే ఏమవుతుంది? నేను అబద్ధం అవుతాను కదా. ఆ భయం ఎన్నుకుండాలా? చెప్పనమ్మా, ప్రార్థించే వాళ్ళకి భయం ఎన్నుకుంది. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? నమ్మే వాళ్ళలో భయం ఉండదు, నమ్మని వాళ్ళ భయం ఉంటుంది. ఆమేన్. నమ్మే వాళ్ళలో ఏముండదు? భయం ఉండదు. దేవుని నమ్మే వాళ్ళలో భయం ఉండదు, నమ్మకం మాత్రమే ఉంటుంది. ఏం చెప్పండి? భయం లేదు, నమ్మకం మాత్రం ఉంది. అదే నమ్మకంతో చెప్తున్నాడు, అరచేయంత మేఘము వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, లేకుంటే ఏమైపోతావో, వర్షంలో చిక్కుకుపోతావు అని చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి అదే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నమ్మకం అండి దేవుని మీద ఎంత నమ్మకం చూడండి. అరిచే అంత మేఘము, రథాలు, చక్రాలు ఇరుక్కుపోతాయంటే అది అసలు అది చెప్పే మాటేనా? అది నమ్మే మాటేనా? అంత నమ్మకం ఉండాలి మన లోపల. ఎంత నమ్మకం ఉండాలి చెప్పండి? ఈ పరిస్థితి నన్నేమి చేయలేదు, ఈ పరిస్థితి నన్ను ఏమి చేయలేదు అంటేనే నువ్వు అప్పుడు నమ్ముతున్నావని దేవుణ్ణి. లేదా ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు మాట్లాడకూడదు చెప్పండి? నెగిటివ్ మాటలు అంటే కాదు, కాదు, జరగదు, అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎలాగా అవుతుంది, ఇది ఎలాగా అవుతుంది అనే మాటలు ఎప్పుడు మాట్లాడతావో అవును ఆమె అలాగే ముద్రించబడును గాక అంటారు దేవుడు. హల్లెలూయా. అట్లా జరిగినా? అట్లా జరగాలా? మళ్ళా ఒకసారి చెప్తాను, మీరు లేరు, ఇంకోసారి చెప్తా. ఇది మా చేత కాదు, మా వల్ల కాదు, ఇది ఇంతే, ఈ బతికింతే, వీళ్ళు బతికింతే, వీళ్ళు రాకుంటే, వాడంతే, వీడింతే, ఇది చెప్పినావు అనుకో, పరలోకంలో దేవుడు ఏమంటాడు? ఆమె అంటాడు. ఆ మాటకి ఇంకా అర్థం కాలేదా తల్లులో? హల్లెలూయా. అర్థం కాలేదా? అర్థం కాలేదు. అర్థమైంది కన్నా గట్టిగా ఒక హల్లెలూయా చెప్తా ఉండ్రి. అర్థం కాలేదు కాబట్టి తెల్ల మొక్కలు వేసుకొని చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు. అర్థమైందా లేదా? మీరేం మాట్లాడుతున్నారు? మొన్న ఒకరితో ఫోన్ చేసి మాట్లాడుతున్నా, వాళ్ళు ఏమన్నారంటే, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా దేవుని వాక్యం చదువుతాను, ఎంత బైబిల్ చదువుతాను, ఎంతగా ప్రార్థన చేస్తాను, నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు, నాకే ఎందుకు వస్తున్నాయి బాధలు, ఎప్పుడు చూసినా మాకే బాధలు, మాకే సమస్యలు, మాకే బాధలు. ఎన్నిసార్లు ఆ మాట వడ్డీ చెప్తుంది. అమ్మ మాట అనకమ్మా అనకమ్మా అంటుంటే మళ్ళా అదే చెప్తుంది, అవును ఆమె హల్లెలూయా అంటే ఏమన్నమాట అర్థం? అదే బాధలు, అదే కష్టాలు అట్లే ఉండని ఆమె ఉండాలా? ఆ బాధలు ఉండాలా? ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలా? దయచేసి వాక్యం వినండి. ఈ బాధ యేసునామంలో పోయింది, ఈ అప్పు సమస్య యేసునామంలో తీర్చబడి ఉంది. ఎవరి మీద నమ్మకం? యేసయ్య చెప్పాడు నువ్వు తలగా ఉంటావు. ఎవరి మాట నమ్ముతావు? యేసయ్య చెప్పాడు నువ్వు అప్పు ఇస్తావని, అప్పు తీసుకోవని. ఎవరి మాట నమ్ముతావు? నీ ఎదురుగా పరిస్థితిని నమ్ముతావా, లేదంటే యేసయ్య చెప్పిన మాటను నమ్ముతావు? చెప్పమ్మా, ఏ మాట నమ్ముతావు? నేను యేసయ్యనే నమ్ముతా చెప్పు. నువ్వు ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఆమేన్ అంటాడు యేసయ్య. హల్లెలూయా.
ఆయన ఆమె నన్ను ముద్రించిందంటే అది సైన్ చేసినట్టు, తిరుగులేదు సైన్. ఎవరినో పెద్ద ఆఫీసరు మనకి ఏదైనా కావాలి అంటే ఆ ఆఫీసర్ దగ్గర పోయి సైన్ తీసుకురాపోమ్మా అంటారు కదా. అప్పుడు ఆయన ఒక సైన్ సిగ్నేచర్ చేసినారనుకో, సైన్ చేసినారనుకో, అది తెచ్చినామంటే ఏమవుతుంది, కింద ఆఫీసర్లు అంతా గడగడ గడగడ వణుకుతారు. లేలుయా అంటే అది ఎంత రాంగ్ అనేది జరగాల, అది పాస్ అయిపోవాలంటే ఎవరు సైన్ సిగ్నేచర్ ఎవరిది, పెద్ద ఆఫీసర్. అది ఎంత రాంగ్ అన్నా ఉంది, ఏమన్నా ఉంది, ఎక్కడన్నా ఉంటుంది, ఎట్లన్నా పోని, కానీ సైన్ ఎవరిది, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమని అనుకుంటున్నావు, ఈడ ఎంత అసాధ్యమన్నా ఉండని, మన కళ్ళకి ఎంతకన్నా చచ్చిపోయి ఉండని, మన కళ్ళకి అయ్యా ఇక అయిపోయింది అన్నిని, అయినా ఏం నమ్మాలా, ఆయన చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి, నువ్వు అప్పిస్తావన్నా, నేను అప్పిస్తా, ఆమె నాకు సైన్ చేస్తాడు ఏసయ్య. హల్లెలూయా. మారని భర్త ఉంటే నా భర్తని ఏసయ్య మార్చేశాడయ్యా అంటే ఆమె నన్ను సైన్ చేస్తాడు ఏసయ్య. హల్లెలూయా. కుమారులు నా కుమారులు ఏసయ్య మార్చేసినాడు, ఆమె అంటాడు ఏసయ్య, అక్కడ సైన్ చేస్తాడు. ఆయన సైన్ చేసి వస్తే ఎంత ఉంటా చెప్పండి, ఇక తిరుగుందా. అందుకే మీరేం మాట్లాడాలి, కాదు అంటే కాదు అనే రాస్తారు ఏసయ్య. నా ఏసయ్యకు అసాధ్యమైనది ఏదూ లేదు అంటే సరే అని రాస్తాడు ఏసయ్య. ఇప్పుడు మరణము జీవం ఎవరి దగ్గర ఉంది, ఏసయ్య దగ్గర లేదు, పాస్టమ్మ దగ్గర లేదు, పాస్టర్ దగ్గర లేదు. ఇంకా పెద్ద పాస్టర్ వచ్చి తల మీద చెయ్యి పెట్టి మునిగిపోయేటట్లు కిందికి భూమిలోకి ఇట్లా ఒత్తుకుపోయేటట్లుగా చెయ్యి పెట్టి ఇట్లా వచ్చినా కూడా లేదు. హల్లెలూయా. ఒకటి మాత్రం జరుగుతాయి, తలలో ఎంటుకలన్నీ ఊడిపోతాయి. పాస్టర్ చెయ్యి పెట్టి తల మీద ప్రేయర్ చేసి తల ఏమైపోతుంది చెప్పండి, బట్టలకే వచ్చేస్తుంది, కానీ ఆశీర్వాదం మాత్రం రాదు. ఏసు రక్తమే చేయం. ఆశీర్వాదం ఎక్కడుంది, నీ నాలుగులో. ఎక్కడుంది చెప్పండి, నీ నాలుగులో. పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా, పరిస్థితుల కంటే గొప్ప దేవుడు నా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే ఏం జరుగుతుంది చెప్పండి. యాయిరు కుమార్తె అక్కడ చచ్చిపోయింది, ఆయన ఏమన్నాడు, నువ్వు నమ్మిక మాత్రం నా దగ్గరికి ఏ నమ్మకంతో వచ్చినావా ఆ నమ్మకాన్ని నువ్వేం చేయొద్దు, వదులుకోవద్దు అంటున్నావు. మన నమ్మకాన్ని వదులుకోవద్దు. ఎవరి మీద, మన దేవుడు చేతకాని వాడు కాదు. హల్లెలూయా. చెప్పండి, అసమర్థుడు కాదైనా ఆయన శక్తి గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన నమ్మి వచ్చావు, నిన్ను సిగ్గుపరచనీయడు. నువ్వు ఆయనను నమ్మి మాట చెప్తున్నావు. ఎవరి మీద నీ నమ్మకం, మా మనుషుల మీదనా? మాట చెప్తున్నావు అని నమ్మి. ఎందరో సాక్ష్యాలండి ఇలాగ చెప్పిన సాక్ష్యాలు. వాళ్ళ సాక్ష్యాలలో కూడా ఏమున్నా తెలుసా, అక్కడ లేదు అన్న కాడ ఉంది అని వచ్చింది. ఎన్ని చెప్పమంటావు నన్ను ఇక్కడ, కానీ వాళ్ళు గొప్ప కాదు, కానీ వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మాకు తెలిసినటువంటి హైదరాబాద్ లో ఒక పెద్ద ఆయన చాలా బీదరాలుగా ఉండింది. ఆయన చాలా ప్రార్థనా పరురాలు, దేవుడి మీద అంటే పిచ్చి నమ్మకం ఆమెకి. ఆమె పిల్లలు అమెరికా దేశంలో ఉన్నారు, వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పి రమ్మన్నారు. అక్కడ ఇంటర్వ్యూకి రమ్మన్నారు కొడుకు కూతుర్ని ఇద్దరిని. తప్పో చేసి ఇక్కడ నుంచి కొడుకు కూతుర్ని ఇద్దరిని అమెరికా దేశానికి పంపించింది. ఏ ఆఫీసులో వాళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా మాకు ఇంటర్వ్యూ వచ్చిందని లెటర్ తీసుకొని పోయి చూపిస్తే వాళ్ళు పంపించిన లెటరు ఆ ఆఫీసర్ అన్నాడు, ఇక్కడ మీ పేరే లేదని చెప్పి పంపించారు. లేదుయా, అర్థమవుతుందమ్మా, ఇక్కడ మీ పేరు లేవు, మరి పోండి అని చెప్పి పంపించేశారు. వాళ్ళు రూమ్ లో పోయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి గౌరవం వేసుకుంటే మళ్ళీ ఆమె ఏం చేసింది తెలుసా, అక్కడే ఉండాలి, దేవుడు నమ్మదగిన వాడు,
మనం నమ్మిన దేవుడు శక్తి గల దేవుడు అని చెప్పి ఆమె వాళ్ళు ధైర్యపరిచి మళ్ళీ అదే నమ్మకంతో ప్రార్థన చేస్తా ఉన్నారు. నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పేరు వస్తుంది అని చెప్పి నమ్మకంతో ఉన్నప్పుడు మళ్ళీ పొద్దున ఆ రాత్రిలో దేవుడు మార్పు ఏం చేసినా తెలుసా, మార్పు చేర్పులు చేసేసినా దేవుడు. పొద్దున్నే మళ్ళీ వాళ్ళకి ఒక ఫోన్ వచ్చింది. రాత్రి మాత్రమే గడిచిందాడా, వాళ్ళకి కాల్ చేశారు, మీరు రండి, మీ పేరు మీ యొక్క లిస్ట్ లో ఉంది రండి అని చెప్పారు. లేదుయా, ఏం జరిగింది అక్కడ? వాళ్ళ నమ్మకం. ఏ నమ్మకంతో అప్పు తప్పు చేసి వాళ్ళ తల్లి దేవుడి మీద నమ్మకంతో పంపించింది, ఆ నమ్మకం అక్కడ అద్భుతం చేసింది. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన వెళ్ళి, ఆయన శక్తి వెళ్ళి కార్యం చేస్తాడు. మనం నమ్మాలి, ఆయన శక్తిని నమ్మాలి. పరిస్థితిని చూసి ఎప్పుడు నమ్మద్దు. పరిస్థితి కాదు గొప్పది, మన దేవుడే గొప్ప. లేలుయా. ఏ నమ్మకంతో వచ్చాను తెలుసా ఈ ఊరికి మేము 22 సంవత్సరాలు. వస్తూ ఏమీ తీసుకురాలేదు. మా దగ్గర ఏ డబ్బులు లేవు. మా దగ్గర ఏమని తెలిసిన 800 రూపాయలు మాత్రమే తీసుకొచ్చాను మేము హైదరాబాద్ నుంచి బళ్ళారి పట్టణానికి. 800 రూపాయలు. మరి ఎవరో మాకు సపోర్ట్ ఏమైనా చేస్తారా అని అంటే ₹1 కూడా సపోర్ట్ చెయ్యరు. అక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇల్లు దాన్ని ఏం చేశారు తెలుసా, 2-3 గదులు ఉన్నాయి మాకు. ఒకటి వంట రూము, రెండోది బెడ్రూము, మూడోది హాలు. ఈ హాల్లో ఈ యొక్క బెడ్రూమ్ లో అంటే కిచెన్ లో మా సామాన్లన్నీ కూడా కిచెన్ లో వేసి బీగం వేసి ఒక బెడ్రూమ్, ఒకే చిన్న గది. ఆ చిన్న గదిని 150 రూపాయలకి బాడిగి ఇచ్చి, ఎంతకి 150 రూపాయలకి బాడిగి ఇచ్చి ఆ పెద్ద హాలుని ఏం చేశాం తెలుసా, అది ప్రార్థనకి ఇచ్చాం. పాస్టర్ అక్కడ చర్చి కట్టలేదు, మా ఇంట్లోనే ప్రార్థన జరిపిస్తా ఉన్నారు. అక్కడ డాడీ వాళ్ళు ఇంకా ఏం చేయలేదు, చర్చి కట్టలేదు, మా ఇంట్లోనే ఆ హాల్లో ప్రార్థన నడిపిస్తున్నారు. మాకు వచ్చేది 150 రూపాయలు. పోనీ వీళ్ళ ఇంట్లో మరి వీళ్ళు సేవకు పోయినారు, విశ్వాసం సేవ చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా మళ్ళీ పోనీ ఒక రెంటన్నా ఇద్దామని కూడా మా డాడీ మాకు ఇవ్వలేదు. అర్థమైందా? అసలు వాళ్ళకి చెప్పకుండానే మేము వచ్చాం ఈ బళ్ళారి పట్టణానికి. వాళ్ళకి చెప్పకుండా వస్తే వాళ్ళు మాకు ఎట్లా హెల్ప్ చేస్తాం చెప్పండి? వాళ్ళ అనుమతితో, వాళ్ళ పర్మిషన్తో మేము రాలేదు. మాకు దేవుడిచ్చిన దర్శనము పిలుపుతో వచ్చాము. మరి వాళ్ళు ఎలాగిస్తారు మాకు? దేవుని మీద నమ్మకం, ఒకే ఒక 2 మాటల మీద నమ్మకం, వాక్యము మీద. ఆకాశ పక్షులను చూడము, అవి కోయవు గిత్తవు, వాటిని పోషించే తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. పట్టుకున్నాము గట్టిగా ఆ మాటలు. రెండో మాట ఏంటంటే పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు. ఈ 2 మాటలే, పనివాడు జీతానికి పాత్రుడు, ఆకాశ పక్షులు చూడము, అవి కోయవు విత్తవు, వాటిని పోషించే పరమ తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఈ 2 మాటలు పట్టుకొని 800 రూపాయలు తీసుకొని బళ్ళారి పట్టణానికి వచ్చారు. ఆ 800 రూపాయలు స్టార్టింగ్ లోనే మొదటి రోజే అయిపోయింది. అది ఎలాగంటే 500 రూపాయలు బాడికి ఇచ్చేసినాము, మిగతాది ఒక చిన్న బకెట్ స్టవ్ తీసుకున్నాము, ఒక బిందె మాత్రం తీసుకున్నాము, అక్కడికి అయిపోయింది. 800 అయిపోయింది. నెక్స్ట్ రోజుకి ఇంకేమీ లేదు మా దగ్గర, దేవుని వాక్యము తప్ప. హల్లెలూయా. దేవుని వాక్యం తప్ప ఇంకేమీ కూడా మా చేతిలో లేదు. వెళ్ళాము ఖాళీ చేతులతో వచ్చిన మమ్మల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? డాడీ వాళ్ళు బళ్ళారికి పంపించడం వాళ్ళకి అస్సలకి ఇష్టం లేదు. వాళ్ళు ఎక్కడికో మరి ఎక్కడ పంపించాలనుకున్నారు తెలుసా? తేడం పంపించాలని అక్కడ రూమ్ అంతా ఏర్పాటు చేశారు. మాకు అక్కడ దర్శనం లేదు, అక్కడ పిలుపు లేదు. వాళ్ళంతా ఏర్పాటు చేస్తే మేము అక్కడ పోలేదని చెప్పేసి వాళ్ళు మా మీద కోపంగా ఉన్నారు. మా మీద వాళ్ళు కోపంతో ఉన్నారు. అక్కడ ఏముందని, ఎవరు ఉన్నారని అని వాళ్ళు ఉన్నారు. కానీ మాకు దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పాడు అని చెప్పి మేము ఏం చేసాం? ఆ మాట మీద నమ్మకం పెట్టుకొని వచ్చాం. 22 సంవత్సరాలు. అమ్మా
వినండి, నా మాట వినండి. 22 సంవత్సరాలు ఈ రోజుకి మా పొజిషన్ ఎలా ఉంది చూసినారా? మేము వచ్చినప్పుడు ఎలా వచ్చినాము? ఎవరు నమ్మి వచ్చినాము? చెప్పండి, ఎవరు నమ్మి వచ్చినాము? వచ్చినప్పుడు బాడిగింట్లో దిగాము, ఒకే రూమ్ లో బాడిగింట్లో ప్రేయర్ ఆరంభించాము. ఇదే రోజున తినేకి తిండి సరిగా లేదు, కట్టుకోవడానికి బట్టలు సరిగా లేవు, నడుచుకోలే వెళ్ళాలి ఎక్కడ వెళ్ళినా, సైకిల్ కూడా లేదు. లేలుయా. ఒక టీ తాగే కూడా డబ్బులు లేవు హోటల్లో. నీళ్లు దాహం వేస్తుంటే పుట్టి నీళ్లు తాగడానికి కాదు కదా, టీ తాగడానికి డబ్బులు ఉంటే వెళ్ళి ఆ హోటల్లో మరి నీళ్లు తాగి టీ తాగొచ్చు. ఇప్పుడు టీ తాగే డబ్బులు లేదు కాబట్టి ఆ హోటల్లోకి వెళ్ళడానికి, నీళ్లు తాగడానికి కూడా ధైర్యం సరిపోలేదు మాకు. లేలుయా. కాళ్ళలో చెప్పులు తెగిపోయినాయి, నడిచి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కాళ్ళలో చెప్పులు తెగిపోయినాయి, కాళ్ళలో చెప్పులు కూడా లేని పరిస్థితి. ఎవరు నమ్ముకొని వచ్చాము? ఈ రోజు వరకు కూడా ఎవరు నమ్ముకున్నాము? మనుషులు మమ్మల్ని చేయవచ్చిన, మనుషులు మాకు మోసం చేసిన మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వరకు ఆయన మమ్మల్ని నిలబెట్టాడు. చెప్పండి కొట్టి ఒకసారి ఏమి అందరూ విడిచేశారు, నమ్మిన వాళ్ళే విడిచిపెట్టారు, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. మళ్ళా లేపి ఇదిగో ఈ పొజిషన్ లో నిలబెట్టాడు. సొంత ఇల్లు, సొంత కారు, సైకిల్ కూడా లేని పరిస్థితుల్లో ఏం నిలబెట్టాడంటే ఏ నమ్మకం? ఎవరి మీద నమ్మకం? అందుకనే నన్ను నమ్మిన వారు ఎవ్వరు కూడా ఏం చేయరు, సిగ్గునందరు. దాని దగ్గర ఎప్పుడు ఇలా చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళం అక్కడ హైదరాబాద్. ఎందుకంటే మమ్మల్ని కొద్దిగా చీప్గా చూసేవాళ్ళం అనమాట. మేము కాగితాలు వేరే వాళ్ళు అడుక్కు తినేవాళ్ళం. కానీ దేవుని మహాకృపను బట్టి ఇక్కడి నుంచి సొంత కారు వేసుకొని వెళ్ళాము. డాడీకి ఇచ్చి, డాడీ ఈ కారును మీరు డ్రైవింగ్ చేయాలి, ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసి మాకు లేదు. ఏ పొజిషన్ లో దేవుడు నేను పెట్టాను? ఆయన నమ్మితే ఎవ్వరు సిద్ధున్నారు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను చెప్పండి? మీరు నమ్ముకున్నారా? దేవుణ్ణి నమ్మారా? పై నమ్మకం వద్దు. పై నమ్మకం మిమ్మల్నే మోసగిస్తాడు. లోతుగా వెళ్ళాలి. ఎవరిలో లోతుగా వెళ్ళాలా? ఏ పరిస్థితి కానీ నా దేవుడు మారుస్తాడు. లేదుయా, మమ్మల్ని ఆయన వదిలిపెట్టాడు అనే నమ్మకం. ఎంతన్నా మీరు కిందికి భూమికి తొక్కినే పడుతుంటే కూడా ఈ భూమిలో నుండి నా దేవుడు పైకి ఎత్తుతాడు. లేదుయా. అయితే అంతకాలం స్థితిలోకి మీరు లేరు, ఇప్పుడు ఒక పొజిషన్ లోనే ఉన్నారు, ఇంకా పై పొజిషన్ లో తోగు తీసుకెళ్తాం. లేదుయా. కాబట్టి దేవుడున్నారా, మనము నమ్మిన దేవుడు మన సిగ్గుపరచడు. మనం నమ్మిన దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? సిగ్గుపరచడు. మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ యొక్క తోటి వారులలో మీరు ప్రభువుని నమ్ముకున్నారు. మనసుకు మిమ్మల్ని అంతా ఉండొచ్చు, మీరు దాంట్లోకి పోయినారు ఉంటాయి, కానీ వాళ్ళ ముందునే ప్రభువు ఇచ్చిస్తారు. వాళ్ళు చెప్తారు మీరు నమ్ముకున్నది ఏం లేకుండా. హల్లెలూయా. అది దేవుడి ద్వారా ఏ నాటికి కూడా నమ్మకాన్ని, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఏం చేయకండి. ఏముండాలి మనకి చెప్పండి? ఆస్తులు పాస్తులు కాదు, దేవుని మీద నమ్మకం. ఆ నమ్మకమే ఆస్తి పాస్తులుగా చేస్తారు. ఆయన నమ్మకం మనల్ని చేయి విడవనే విడవదు. ఎప్పటికీ కూడా మన దేవుడు ఏమి విడవడు చెప్పండి? చెయ్యి విడుస్తాడా? విడవడు. చెప్పు, నీ మనసుకు చెప్పు, నీ తలంపులకు చెప్పు, నీ ఆలోచనలకు చెప్పు, నా దేవుడు నన్ను చేయడు. లేలుయా. నా దేవుడు నన్ను ఎన్నడూ చేయడు. వాగ్దానం ఉందా? నేను నిన్ను విడవను, ఎడబాను. లేలుయా. సమస్య వచ్చినంత మాత్రం దేవుడు వదిలేసినాడా చెప్పండి? పేతురు నీతో కూడా నేను నడుస్తాను అన్నాడు యేసు ప్రభు. నీళ్ళ మీద యేసు ప్రభు నడుచుకొని వస్తుంటే రా అని చెప్పాడు, నడిచాడు పేతురు.
కానీ ఇటు అటు చూసి మునిగిపోతున్నాడు. కానీ యేసు ప్రభు మునిగిపో బాగైంది అన్నాడా? మళ్ళా చేయి పట్టుకొని ఎందుకు సందేహపడుతున్నాయా, నేను ఉన్నాను కదా ఇక్కడ అని మళ్ళా చేయి ఇచ్చి లేపి నిలబెట్టి మళ్ళా తన వెనక్కి తీసుకొచ్చినాడు. హల్లెలూయా! అలాంటి గొప్ప దేవుడు మనకు. చెప్పండి అలా ఎందుకు భయం? భయం ఎందుకు? పిల్లలు చెప్తాం మనం భయపడద్దు కానీ దేవుడు మనతో అంటున్నాడు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నావు? పరిస్థితిని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఏది ఏమీ చేయదు. హల్లెలూయా! ఏది ఏమీ చేయదు, చెయ్యజాలదు, దానికి అధికారం లేదు. ఆమేన్. నా దేవుడు సర్వ అధికారం కలిగిన వాడు. పరలోకమందును భూమి యందును భూమి కిందను సమస్తముపై ఎవరికి అధికారం ఉన్నది? మాట చెప్తే చాలు. హల్లెలూయా! ఆయన నీలో ఉన్నాడు, నీలో ఉన్నవాడు ఆయన మాట అని నువ్వు చెప్పు. ఎవరి మాట? నీ మాట కాదు. ఆయన నాలో ఉన్నాడు, ఆయన మాట ఇది. సృష్టి లోబడ అంత లోబడుతుంది, దానికి తెలుసు ఆయన సృష్టికర్త. హల్లెలూయా! చూడండి, రాత్రి అంతా కూడా పేతురు చేపలు పట్టాడు, దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. అర్థమైందా? రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, దొరకలేదు చేపలు. కానీ యేసు ప్రభు చెప్పాడు, ఇప్పుడు నువ్వు గోని వెయ్యాలి. అప్పటికి పేతురు అంటూనే ఉన్నాడు, అయ్యా రాత్రి అంతా కూడా నేను ప్రయాసపడ్డానయ్యో, ఒక్కటి కూడా దొరకలేదు. నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అన్నాను. వేసి వల వేసినాడు, లాగుతుంటే వల పిగిలిపోయాన్ని చేపలు ఎట్లా వచ్చినాయి చెప్పానమ్మా? ఎలా వచ్చినాయి? ఎప్పుడైతే సృష్టికర్త మాట చెప్పాడో చేపలు ఎక్కడున్న సముద్రంలో ఎక్కడున్న చేపలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. గట్టిగా చెప్పాలి కట్టారు కదా నేను. హల్లెలూయా! ఎక్కడికి వచ్చినాయి? ఎవరు ఆజ్ఞాపించారు ఈ మాట? చెప్పండి, ఎవరు ఆజ్ఞాపించినారు? చేపలు ఎవరు సృష్టి? చెప్పండి, చేపలు ఎవరు సృష్టి? పదాం సృష్టికర్త ఆజ్ఞాపించాడు, పదాము వలలకి. హల్లెలూయా! అరే ఈయనేమంటే రాత్రి అంతా ప్రయాసపడుతున్నాయి అంటున్నాడు. ఎవరు? మన ప్రయాసం ఎట్లుంటుంది చెప్పండి? రాత్రి అంతా ప్రయాసపడతాము, పగులంతా ప్రయాసపడతాము, ఏమీ తప్పదు. అంతా కష్టపడతాము. సృష్టికర్తను పక్కన పెట్టి నువ్వు ఉండగా నేను పోతానను, నువ్వు ఉండగా నేను పోతానను. హల్లెలూయా! ఏమ్మా లేటుగా ప్రార్థనకి? అయ్యా పని ఉండిందయ్యా, పని ఉండిందయ్యా. ఎవరు వెళ్ళిపోతున్నావు పనికి? ఏం దొరకలేదు చేపలు, ఏమీ సాధించలేకపోతున్నారు. ఎవరు వదిలిపోతున్నారు చెప్పనమ్మా? ఎవరు వదిలిపోతున్నారు? అయ్యి పోకపోతే మాకు ఎట్లా జరిగేది? పోకపోతే జరిపించే దేవుడు ఉన్నాడు కదా. లేదా నీ నమ్మకం ఎవరి మీద? ఎవరి మీద మన నమ్మకము? దేవుని మీద. నువ్వు పోయినా పోకపోయినా ఆయన నువ్వు నమ్మినావు కాబట్టి ఆయన అది జరిపిస్తాడు. ఆయన నమ్మిన నీవు ఏమాత్రం అవమాన పాలు కావు. ఇది ఖచ్చితం తెలుసుకోండి. మీరు ఏమైనా మేము వచ్చాము, అందరూ అన్నారు మాతోటి వాళ్ళు పనిచేస్తారు, లేదే ఇల్లు వదిలిపెట్టిపోయినారు, ఇక్కడ ఆడపోయి అన్ని కష్టాలు పడుతున్నారు, ఆడపోయి తిండి లేదు మీకు, బట్టలు లేవు మీకు. ఈడు సొంత ఇల్లు పెట్టుకొని, హైదరాబాద్ లో మమ్మల్ని అన్న వాళ్ళ మాటలు, సొంత ఇల్లు పెట్టుకొని సొంత అన్ని పెట్టుకొని అక్కడ పోయి తిండి తిప్పలు లేకుండా ఇదేం కర్మ అందరు అన్నారు. అందరూ అన్నారు ఇదేం కర్మ, ఇల్లు పెట్టుకొని వీడు సంపాదన ఇంత పెట్టుకొని వదిలిపోయినారు ఏసయ్యా ఏసయ్యా అని అన్నవాళ్ళు. వాళ్ళ పిల్లలే మన దగ్గర హాస్టల్లో చేర్చబడ్డారు. హల్లెలూయా! పోషించబడ్డారు. మమ్మల్ని మాత్రం
పోషించిన గొప్పతనం కాదు, కానీ వాళ్ళ పిల్లల్ని కూడా దేవుడు పోషించాడు. అర్థమవుతుందా? ఎవరి మీద నమ్మకం చెప్పండి? పరిస్థితి మీద నమ్మకం పెట్టకండి. పరిస్థితిని నమ్మకం పెట్టకండి. నా రాత్రంతా ప్రాయత పట్టినయ్యా, నేను రాత్రంతా వాళ్ళ పని అదే, రాత్రిలోనే చేపలు పట్టేది. చేస్తే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు రాత్రిలోనే పట్టేది, పగలు పట్టదు, పగలు చేపలు పడవు. రాత్రిలోనే వాళ్ళు ఏం చేస్తారు, సముద్రంలోకి వెళ్ళిపోయి అది దరికి వల వేస్తారు, చేపలు పడతారు. వాళ్ళ జీవితంలో ఎన్నడూ పట్టలేనన్ని చేపలు పట్టారు వాళ్ళు. వల పిగిలిపోయి 2 దోణలు నిండా చేపలు పట్టారు వాళ్ళు. ఎవరి మాటను బట్టి? మన ప్రయాసం ఎట్లా ఉంటుందంటే, అదే రాత్రి అంతా చేపలు పట్టినా చూడ అట్లా ఉంటుంది మన ప్రయాసం. యేసయ్య ఎంత వెళుతూ, యేసయ్య మాట వింటూ, యేసయ్య మీద నమ్మకం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ పిగిలిపోతుంది. హల్లెలూయా. అంటే నీ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, ఇక నువ్వు తిని ఇంకా అనేకులకి ఇచ్చేంతగా ఉంటది. ఆమె చెప్పరు కదా, వద్దా? నీ ప్రయాసం అవుతుంది. యేసయ్య మాటలు నమ్ము. హల్లెలూయా. ఎవరి మాట? యేసయ్య మాట నమ్మిరా. యేసయ్య మాట మీద నమ్మకం ఉంచు. ఆయనకు ముఖ్యత. ఆయన నిన్ను అంటాడు, నన్ను గణపరచు, వాడిని నేను గణపరుస్తా అంటాడు. హల్లెలూయా. ఎక్కడైనా సరే, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, ఎక్కడైనా సరే సవాలుగా చెప్తాను, ఆయన నువ్వు గణపరచు, ఆయన నిన్ను గణపరుస్తా. నీ తల పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా. నీ తలను ఎత్తేవాడు ఎవరు? నీవు నమ్మకంగా ఎంత పని చేసినా నీ ఓనర్కి ఆయన ఎత్తరు, కానీ ఆయన ఎత్తుతారు నీ తల. కాబట్టి ఆయన మాట మీద నమ్మకం ఉంచు. ఇంకా రిఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని బిడ్డారా, యాయీరుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చినావు? హల్లెలూయా. ఏ నమ్మకంతో వచ్చినావు? నీ కూతురు బాగలేదు కదా, ఆమె చనిపోయే స్థితిలో ఉంది కదా, యేసయ్య దగ్గరికి వెళ్తే నా కూతురు బతుకుతుంది, బాగైతుంది అని వచ్చినావు కదా. నీ వార్త విన్నా అదే నమ్మకం ఉంటుంది. భయపడదు. హల్లెలూయా. భయపడద్దండి. ఏది మన జీవితంలో యేసయ్యకు మీరిపోయేది ఏదైనా ఉన్నదా? అమ్మా చెప్పండి. యేసయ్యను దాటి ఎదుర్కొని పోయేది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఆ దమ్ము ధైర్యం ఎవరికి లేదు. హల్లెలూయా. ఎంత పెద్ద దురాత్మ కానీ, అమ్మాడు ఎంత పెద్ద దురాత్మ కానీ, ఎంత పెద్ద చేతబడి కానీ, మా యేసయ్య ముందర అది ఫలించాల్సిందే. హల్లెలూయా. ఎందుకో చెప్పండి? నీ నా కోసము కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి, నీ నా శాపాన్ని ఆయన మోసుకున్నాడు కల్వరి శిలువలో. గలాతీ పత్రికలో. హల్లెలూయా. మన శాపం అనేది ఆయన మోసుకున్నాడు, మన దారిద్ర్యాన్ని ఆయన మోసుకున్నాడు, మన పాపాన్ని శిలువలో ఆయన మోసుకున్నాడు. ఆ కారణం చేత మనకేమున్నది చెప్పండి? ఆశీర్వాదం, స్వస్థత, పాప క్షమాపణ ఆయన సాధించి పెట్టించిపోయినాడు మనకంతే. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అధికారాన్ని మనకి ఇచ్చాడు, శాపం నుండి విడిపించాడు, దురాత్మల నుండి విడిపించాడు, అంధకార సంబంధమైన లోకనాథు నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఏది మన మీద ఏది చేయాలి? దేవుని మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. దేవుని బిడ్డలారా, స్తోత్రం 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 ప్రభువా. తండ్రి దేవానికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రాలు తండ్రి. అవును నాయన, మా ప్రతి సమస్యలు పరిస్థితులను మార్చిన గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు నమ్మిక మా లోపల తండ్రి అధికము, యేసయ్య అధికము తండ్రి. స్తోత్రాలు ప్రభా. చేస్తూ ఉంటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించు. మా దేవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సరే, ఇప్పుడు మనం అందరూ కూడా కీర్తన అది వాక్యం